వచ్చిన ఫ్రీక్వెన్సీని నోట్ చేస్తాం. నోట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఫైండ్ ద మీన్. మీన్కి ఫార్ములా ఏంటి అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్. సో ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ బదులు మనం మిడ్ వాల్యూ తీసుకుంటాము ఎన్ వాల్యూ. సిగ్మా ఎఫ్ఐ ఎన్ఐ అన్నప్పుడు ముందు టేబుల్ పాయింట్ అవుట్ చేసుకోవడానికి ఎఫ్ని అన్ని మల్టిప్లై చేస్తాము. మల్టిప్లై చేస్తే 15 + 180, 25 80 450 లైక్ దట్. ఫినిష్ చేసిన తర్వాత దానికి సమ్మేషన్ వేస్తాం. సమ్మేషన్ వేసాక ఇప్పుడు మీన్కి ఫార్ములా ఏంటి అంటే మీన్కి ఫార్ములా సిగ్మా ఎఫ్ఐ ఎంఐ బై సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ ఇస్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎన్. ఇలా రాసుకుంటే నో ప్రాబ్లం. సో అందుకని టేబుల్లో చూపించండి, మళ్ళీ పెట్టుకునేటప్పుడు మీకు ప్రాబ్లం లేకుండా ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్. సో క్యాల్కులేట్ చేస్తే ఫైనల్గా మీకు ఎంత వచ్చింది ఎక్స్ వాల్యూ 36.25. సో ఇందులో కావాల్సిన మీన్ వచ్చింది. దెన్ గో ఫర్ మోడ్. నార్మల్గా అయితే ఇందాక ప్రాబ్లంలో మోడ్ అయితే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుందో చూసి దాని కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూని మోడ్కి తీసుకున్నాం. ఇది క్లాస్ ఇంటర్వెల్ కదా. సో మోడ్ అన్నది మనకి ఈ రెండింటి మధ్యలో ఉండాలని తెలుస్తుంది, కానీ పర్ఫెక్ట్గా 35 తీసుకున్నాము, 35 ఉన్నది. అలాంటప్పుడు మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు నార్మల్గా మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నా మనం చేయాల్సిన ఫార్ములా ఏంటి అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఈజ్ ఎన్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ f1ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. f1 ఎక్కడ ఫైండ్ అవుట్ చేసుకుంటాం అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుందో చూస్తాం. సో ఇక్కడ 20 ఇస్ ద హైయెస్ట్ f. ఫ్రీక్వెన్సీలో 20 హైయెస్ట్. దాన్ని f1 అనుకోవచ్చు. ఈ మూడు ఆర్డర్లో వచ్చేలా అంతే f0 అనుకోకండి. సో దీన్ని అప్పుడు మనం ఇక్కడ మార్చాలంటే ఫార్ములాని మార్చాలి. సో ఇది f1 అయినప్పుడు ప్రీవియస్ వాల్యూ f0, ఆఫ్టర్ వాల్యూ f. సో ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దగ్గర లోయర్ ఇంటర్వెల్ ఎంత ఉందో, లోయర్ లిమిట్ ఎంత ఉందో దాన్ని n కింద తీసుకోవాలి. సో క్లాస్ ఇంటర్వెల్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ 10, దట్ ఈస్ h. సో ఫార్ములాలో మనకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత రీప్లేస్ చేస్తారు. f వాల్యూ 30, f1 ఏమో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 20, దాని above వాల్యూ 80. సో 2 ఇంటూ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మైనస్ 18 మైనస్ f డౌన్లో ఉన్న వాల్యూ. సో 15 వాల్యూస్ తీసుకుని సింప్లిఫై చేస్తే 32.857. సో సెకండ్ వాల్యూ m0 కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓవర్ సిగ్మా ఫార్ములా ఉంటే చాలు, ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలో అదే పేరు చేస్తాం. సిగ్మాకి వెళ్ళామంటే నార్మల్గా అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ తీసుకుంటాము. ఇక్కడ మనం మిడ్ వాల్యూ తీసుకున్నాము. ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా ఇవ్వలేదు. డైరెక్ట్గా ఇవ్వనప్పుడు మన వాల్యూ క్లాస్ వల్ల మిడ్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి ఫార్ములాలో ఎంఐ తీసుకోవాలి. సో సిగ్మా ఎఫ్ఐ ఎంఐ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్ఐ ఎంఐ బై ఎన్ హోల్ స్క్వేర్. సో రీప్లేస్ చేసేదానికి నాకు వాల్యూస్ కావాలి. ఈ వాల్యూలు అయితే అన్ని టేబుల్లో ఉన్నాయి. ఈ వాల్యూలు కావాలి కాబట్టి నా దగ్గర ఎంఐఏ ఉంది. ఎంఐ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఎంఐ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాను. నా దగ్గర ఉన్న ఎంఐ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ స్క్వేర్ చేస్తే వచ్చేది ఎంఐ స్క్వేర్. దానికి ఏంటి సమ్మేషన్ ఏం చేయకుండా నాకు కావాల్సింది ఏంటి ఎఫ్ఐతో మల్టిప్లై చేస్తే ఎంఐ స్క్వేర్ కావాలి. ఎఫ్ఐ ఇంటూ ఎంఐ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేశాను. ఫైండ్ అవుట్ చేసాక సిగ్మా సమ్మేషన్. సో సిగ్మా ఉంది కాబట్టి సమ్ చేసి తీసుకొచ్చి రీప్లేస్ చేశాను. క్యాపిటల్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా ఎఫ్ఐ. క్యాపిటల్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా ఎఫ్ఐ 8. సో మైనస్ సిగ్మా ఎఫ్ఐ ఎంఐ అంటే మళ్ళీ ఇదే వాల్యూ. సో 2900 బై క్యాపిటల్ ఎన్ అంటే అక్కడ కూడా 88. ఇక్కడ హోల్ స్క్వేర్ వస్తుంది. చూసుకోండి, ఇది ఎంఐ స్క్వేర్, ఇక్కడేమో మొత్తం టోటల్ ఫార్ములా హోల్ స్క్వేర్. సో రీప్లేస్ చేసి సింప్లిఫై చేస్తే సిగ్మా వాల్యూ వచ్చింది 14.947. సో ఇప్పుడు నాకు కావాల్సిన మీన్ ఉంది, మోడ్ ఉంది, స్టాండర్డ్ డీవియేషన్. మూడు తీసుకొచ్చి స్క్యూ ఆఫ్. సో దీన్నే 1 అనుకోండి. 1 2 3 అంటే నేను మూడు వాల్యూస్ని 1 2 3 రీప్లేస్ చేసి ఎస్కేప్ పి ఫైండ్ అవుట్ చేశాను. ఎస్కేప్ పి అన్నది నాకు కాల్ పిఎస్ఎల్ స్క్యూనెస్. సో 0.2271 వచ్చింది. పాజిటివ్ వచ్చింది కాబట్టి బై కండిషన్ గ్రేటర్ దాన్ 0